బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నెల 10న కలిదిండి మండలంలో సీఎం పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. భద్రత నుంచి సభ ఏర్పాట్ల వరకు ప్రతి అంశాన్ని స్వయంగా పరిశీలించిన కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హెలీప్యాడ్, ప్రజావేదిక, క్యాడర్ సమావేశం వేదికల ఏర్పాట్లను పరిశీలిస్తూ ఎలాంటి లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నెల 10న కలిదిండి మండలంలో సీఎం పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. భద్రత నుంచి సభ ఏర్పాట్ల వరకు ప్రతి అంశాన్ని స్వయంగా పరిశీలించిన కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హెలీప్యాడ్, ప్రజావేదిక, క్యాడర్ సమావేశం వేదికల ఏర్పాట్లను పరిశీలిస్తూ ఎలాంటి లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నెల 10న కలిదిండి మండలంలో సీఎం పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. భద్రత నుంచి సభ ఏర్పాట్ల వరకు ప్రతి అంశాన్ని స్వయంగా పరిశీలించిన కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హెలీప్యాడ్, ప్రజావేదిక, క్యాడర్ సమావేశం వేదికల ఏర్పాట్లను పరిశీలిస్తూ ఎలాంటి లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 10వ తేదీన ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి మండలంలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి రైతులకు రాజ్య ముద్దతో కూడినటువంటి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. మొత్తంగా ఏదైతే కలిదిండి మండలంలో ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి కూడా అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆ జిల్లా కలెక్టర్, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అక్కడ ఎక్కడైతే చంద్రబాబు నాయుడు పర్యటన అదేవిధంగా సభ నిర్వహించబోతున్నారో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మొత్తంగా అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరో పక్క ఏదైతే సంబంధించిన శాఖల ఉన్నతాధికారులు కూడా ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇప్పటికే స్థానిక నాయకులు కూడా అక్కడికి వెళ్లి అక్కడ ప్రజాప్రతినిధులు కూడా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి చేస్తున్నటువంటి ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కూడా ఆ ప్రాంతంలో పర్యటించారు. మొత్తంగా నారా చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు పర్యటన ఏదైతే ఉందో దాన్ని విజయవంతం చేసే విధంగా పార్టీ శ్రేణులు కూడా సర్వం సిద్ధం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొని రైతులకి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ విధంగా భరోసా కల్పిస్తుంది, రైతుల సంక్షేమం కోసం ఏం చేస్తుంది, ముఖ్యంగా రైతులు ఏదైతే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు ఆ సమయంలో వారికి ఉన్నటువంటి అనుమానాల విషయంలో అప్పుడు హామీ ఇచ్చి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో తగు చర్యలు తీసుకుంటామంటూ కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగానే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎక్కడికక్కడ పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తూ ముఖ్యంగా రైతులకు సంబంధించి అన్ని విధాలుగా అండగా ఉంటుందనే విధంగా కూడా కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.